మనం ఇప్పుడు చామదుంపలు కర్రీ చేసుకోవచ్చు. చూసారా, ఈ మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము. ఇందులోకి చూడండి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, అందులో వెండి చేప వేద్దాం. దీని పేరు పచ్చి సేవడ అంటారనమాట. ఇప్పుడు మనం ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పడదాం. చూడండి ఫ్రెండ్స్, మనం పచ్చి సేవడ శుభ్రంగా కడుక్కొని 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మిక్సీ పడదాం. చూడండి, ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాం. కొంచెం, ఎంతో కాదు, 1/4 టీ స్పూను. మనం ఇందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినవి కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. చూడండి, ఇందులోనే మళ్ళీ టమాటా కూడా వేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మిక్సీ ఆడితే బాగుంటుంది. ఎందుకంటే చామదుంపలకి మిక్సీ ఆడుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ కడిగి చూస్తారా, అంత తెల్లగా కడిగాను. ఇలా కడుక్కోవాలా చేప ఎప్పుడు కూడా. చూడండి ఫ్రెండ్స్, 4-5 సార్లు ఇలా కిందన పెట్టి ఇలా పాముతూ కడిగితే ఇంత నీట్గా ఉంటుంది అన్నమాట. దీని మీద పులుసు అంతా పోయి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ ఆడదాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ ఆడుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మనం పొయ్యి మీద పెనం పెట్టి అయితే ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవచ్చు. రెండు స్పూన్ల ఆయిల్ సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేపలు నూనెలో వేసుకోవచ్చు. చూడండి, ముందుగా మనం చేపలు వేసుకుంటే కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా అయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒట్టి ఇలా తిరగేయాలన్నమాట. చూసారా, ఇలా తిరగేస్తే మనకి చేప బాగా వేగినట్టు కనిపిస్తుంది. అంతేగా మొత్తం కూరగాయలు వేసినట్టు కలిపేస్తే అది వేగిందో లేదో మనకేమీ తెలియదు. చూసారా, చూడండి ఇప్పుడు ఈ 3 యాగలు అయితే నీకు బాగా వేగేసి మనం ఇలా ఈ కలర్లో వేపుకోవాలన్నమాట. అవి లాస్ట్లో వేస్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎంత బాగా వేగాయి. ఇలా వేపుకొని మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా. మనం మిక్సీ పట్టుకున్నది బాగా కలుపుకోవచ్చు. మనం ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా. చూడండి, బాగా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పేమెంట్ బాగా వేయలేదు కదా. ఇప్పుడు మనం చామదుంపలు వేసుకోవచ్చు. చూడండి, శుభ్రంగా కట్ చేసి మనం పక్కన పెట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకోవచ్చు.
వాటర్ వేద్దాం. చూడండి, గ్లాస్ వాటర్ సరిపోవచ్చు. ఇప్పుడు చేపలు ఇందులో వేసుకోవచ్చు, కానీ నేను వేయను, ఎందుకంటే మా అమ్మకి తినకూడదు కాబట్టి చేపలు స్పేర్గా నేను తీసుకొని లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే అప్పుడు కొంచెం కర్రీ తీయాలి చేపలు తినకుండానే. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మకి కూర తీసాక నేను చేపలు వేసాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ సైజ్ చింతపండు వేసుకోవచ్చు. చూసారా బాగా ఎలాగా అవుతుందో. చూడండి, ఇందులో చింతపట్టు ఒక గ్లాసు తీసుకు పక్కన పెట్టుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇందులో సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మన కూర రెడీ. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎలా ఉడుకుతుందో. మీరు కూడా ఎలా ట్రై చేయండి. చూద్దాం. చూసారా, మన కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలా ట్రై చేయండి. చూసారా, ఎండు చేపలు చామదుంపల కూర. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీగా చూసిగా ఎంత బాగుందో. చామదుంపలు ఎండు చేప కర్రీ. ఓకే, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వావ్.